కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోట్ ఘటనపై సైన్స్ పరిషత్ అధ్యక్షుడు సర్వేశ్వర శర్మ స్పందించారు. సహజ వాయువు ఉత్పత్తి మన అదుపులోనే ఉందని ఆయన వెల్లడించారు. గతంలో పాసర్లపూడి వద్ద జరిగిన బ్లోట్ ఘటన ప్రజల్లో భయాందోళనకు కారణమవుతుందన్నారు. ఆరోగ్యపరంగా ఎన్నో ప్రమాదాలకు గురి చేస్తుందని నిపుణులు హెచ్చరించారని తెలిపారు. దీని అనుభవంగా తీసుకొని క్రమబద్ధంగా అదుపు చేయడంలో అధికారులు గతంలో కొంత విజయం సాధించారన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా పూర్తి స్థాయిలో అదుపు చేయడం ఇంకా సమస్యగానే మారిందన్నారు. ఇది పూర్తిగా మానవ తప్పిదమని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సర్వేశ్వర శర్మ కోరారు. పైన పొగ వీటితోటి అక్కడ ప్రజలు బాగా సతమతమైపోతున్నారు. ఈ బ్లోఅవుట్ కారణంగా పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఎందుకంటే వేడికి చుట్టుపక్కల ఉండేటటువంటి పరిశుభ్రమైనటువంటి వాయువులన్నీ కూడా మనం ఆరోగ్యానికి సహకరించే వాయువులు కూడా వేడికి లేచి పైకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ పొగ రావడంతో ఆ పొగకి మనుషులు పీల్చుకుని ఉక్కిరి అయిపోతున్నారు. గతంలో అనేక అనుభవాలు మనం చవి చూసాం. పాసర్లపూడిలో బ్లోఅవుట్ వచ్చినప్పుడు ఎన్నో పశువులు మరణించాయి, ఎన్నో చెట్లు మాడిపోయాయి. ఇంచుమించులో 3 నెలల కాలం పట్టింది ఆ బ్లోఅవుట్ ఆర్పడానికి. ఇంచుమించులో అలాంటి స్థాయిలోనే ఈ బ్లోఅవుట్ ఉన్నట్టు కనిపిస్తోంది. దీనివల్ల మనకి ఒకటి ఏమిటి అంటే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా దైనందిన జీవితం చాలా ఇబ్బందిగా మారడమే కాకుండా రేపటి భవిష్యత్తు ఏమిటి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా తయారయ్యి భయభ్రాంతులకు లోనవుతున్నారు. భయపడద్దు, మీకు మేమున్నామని ఎంత భరోసా ఇచ్చినా పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జ్ఞాపకం తెచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఈ బ్లోఅవుట్ని ఆర్పాలి అంటే మళ్ళీ అమెరికా నుంచి మన భారతదేశంలో ఉండేటువంటి నిపుణులందరూ కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా మేము టీవీ ఛానల్స్లో వింటున్నాం. వచ్చి దాన్ని ఆర్పితే చాలా మంచిదేను, కానీ అంత సులువుగా ఆరడం అనేది పట్టాన్ని జరగలేదు. గతంలో పాసర్లపూడిలో దానికే 3 నెలలు టైం పట్టింది. బాగా పెద్ద బ్లోఅవుట్ జరిగినప్పుడు దాన్ని అదుపు చేయడం కొంచెం కష్టమే అవుతుంది. ఈ బ్లోఅవుట్ అసలు ఎందుకు సంభవిస్తోందని ఆలోచిస్తే అధికారుల నిర్లక్ష్యమా, యాంత్రిక లోపమా, మరి లేకపోతే మానవ లోపమా, లేకపోతే ప్రకృతి లోపమా అనేది మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళకే తెలుసు ఎక్కడ లోపాలు ఉన్నాయోను. దీన్ని అధిగమించడం ఎలాగనే దానికి అన్ని ప్రణాళికలు మనం తీసుకున్న చివరికి ఆ మనిషి ఆరోగ్యాన్ని, మనిషి సంపదను పెంచేదిగా ఉండాలి. కానీ మనిషికి ఇలాంటి హింసాత్మకమైనటువంటి చర్యలకి దారితీస్తే మనిషి యొక్క జీవనం పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పి మనం సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ఆర్పేస్తారు, నిజమే, ఆర్పాలి కూడాను. ఆర్పితే ఈ లోపల జరిగే నష్టం ఎవరు ఎంత పూడ్చగలరు? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మానవ జాతి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. నిజంగా ఈ కోనసీమలో ఉండేటటువంటి నూనె సహజ వాయువులు ఎంతో గొప్పగా మనకి లభించడం కోనసీమకి చాలా గర్వకారణం అని మనం అంతా కూడా గర్వపడుతున్నాం. కాకపోతే ఇలాంటి బీభత్సాలు జరిగినప్పుడు మనుషులు బెంబేలు ఎత్తిపోతున్నారు. దీనికి సరియైన పరిష్కారాన్ని మనుషులు ఆలోచించడమే కాకుండా అధికారులకి సహకరించడం అనేది చాలా అవసరం, అందులో సందేహం లేదు. సాంకేతికత ఎంత పెరిగినా ఇంకా ఇలాంటి బీభత్సాలు వారి విజృంభించి మానవ జీవితాన్ని మరి అతలాకుతలం చేసేస్తున్నాయని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.